నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. స్ట్రెస్ బా పని తట్టుకోలేకపోతున్నా. ఈ పని భారం మోయలేక, ఈ స్ట్రెస్ని తీసుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. అరే తెలివి ఉందరా బాయ్, పని ఎక్కువైతే స్ట్రెస్ ఎక్కువైతే చచ్చిపోతావా? దిమాక్ లేదు, ఆలోచించాలి. ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంటే ఆలోచించగలిగే మేధస్తున్న మనుషులే ఆత్మహత్యలు చేసుకుంటుంటే మనిషి కంటే కూడా చాలా బాగా పనిచేయగలదు, మనిషి కంటే కూడా వేగంగా పనిచేయగలదు, మనిషి కంటే కూడా తక్కువ ఖర్చుతో పనిచేయగలదని రోబోలను నమ్ముకుంటున్నారు చాలామంది. ఇప్పుడు ఇక్కడ ఒక రోబో కూడా స్ట్రెస్ భరించలేక ఆత్మహత్య చేసుకుందట. వింటుంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా. టీవీ9లో ఈ ఆర్టికల్ చూసిన తర్వాత నాకు కూడా అలానే అనిపించింది. అందుకే ఆ ఆర్టికల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. పని భారం తాళలేక ఆత్మహత్య చేసుకున్న రోబో. సూసైడ్కి ముందు రోబో వింత ప్రవర్తన. సివిల్ సర్వెంట్గా ఓ ఇంట్లో పనిచేస్తున్న రోబోట్ 2 మీటర్ల మెట్ల మీద నుంచి దూకి కింద పడిపోయింది. భవనం 1, 2వ అంతస్తుల మధ్య ఉన్న మెట్ల దారిలో అది పడిపోవడంతో పనికి రాకుండా పోయిందని గుమ్మి సిటీ కౌన్సిల్ తెలిపింది. ఈ ఘటనకు ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఏదో వెతుకుతున్నట్టుగా అటు ఇటు తిరిగిందని, ఆ తర్వాత నేరుగా మెట్ల వద్దకు వెళ్ళి సూసైడ్ చేసుకుంది. ఇది ఎక్కడ జరిగింది అంటే దక్షిణ కొరియాలో. దక్షిణ కొరియాకు చెందిన సివిల్ సర్వెంట్ రోబోట్ అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడింది. కామెడీగా ఉంది కదా, అనుమానాస్పదంగా రోబో ఆత్మహత్య చేసుకుంది అని చదవడం. అనుమానాస్పదంగా ఒక అమ్మాయి చనిపోయింది, అనుమానాస్పదంగా ఒక అబ్బాయి చనిపోయింది, ఇప్పటిదాకా చూసాం. కానీ ఫస్ట్ టైం నాకు తెలిసి, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా, మీరెవరైనా ఫస్ట్ టైం వింటే చెప్పండి. అనుమానాస్పదంగా ఒక రోబో చనిపోయింది. ఆ రోబో ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు ఎంక్వైరీ చేయబోతున్నారు. మెట్లపై నుంచి కింద పడి ముక్కలైపోయింది. రోబో దానంతట అదే మెట్లపై నుంచి కింద పడిందని, ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో రోబో ఆత్మహత్య చేసుకున్న ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. ది డైలీ మెయిల్ అనే మీడియా కథనాల ప్రకారం సివిల్ సర్వెంట్గా ఓ ఇంట్లో పనిచేస్తున్న రోబోట్ 2 మీటర్ల మెట్ల మీద నుంచి కింద పడింది. భవనం 1, 2 అంతస్తుల మధ్య ఉన్న మెట్ల దారిలో అది పడిపోవడంతో పనికి రాకుండా పోయింది. ఈ ఘటనకు ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని సాక్షులు చెప్తున్నారు. ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఏదో వెతుకుతున్నట్టుగా అటు ఇటు తిరిగిందని, తర్వాత నేరుగా మెట్ల వద్దకు వెళ్లి అమాంతం కిందికి పడిపోయిందని చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ముక్కలైన రోబో భాగాలను సేకరించి దానిని తయారు చేసిన కంపెనీకి పంపిస్తామని అధికారులు తెలిపారు. పని భారం వల్లనే రోబో తనంతట తాను ఇలా చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. నో బ్రేక్, నో హాలిడే, నో శాలరీ. రోబోలకు ప్రత్యేకంగా యూనియన్ ఉండాలని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ సెక్షన్లో రాశాడు. ఇక రోబో సినిమా చూసిండ్రా? ఏదేమైనా కానీ అంటే మన సినీ ప్రపంచం ముందే అన్ని ఊహించేస్తుంది. అబ్బా యుద్ధం చేస్తారు చూసిండ్రా, ఫీలింగ్స్ ఇవ్వంగానే రజనీకాంత్ రోబో. ఆ టైప్లో మాకు హాలిడేస్ లేవు, మాతో వర్క్ ఎక్కువ చేపిస్తారు, మాకు శాలరీ లేదు, మాకు వీక్ ఆఫ్ కావాలి, మాకు జీతం కావాలి, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అని రోబోలు కూడా సంఘాలు పెట్టడానికి సిద్ధమైపోతుందట. ఈ ఏమంటారు, మొత్తం స్టోరీ వినడానికి చాలా ఫన్నీగా అనిపించినా ఆలోచించండి. కృత్రిమంగా తయారు చేయబడ్డ రోబోలే స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాయి అంటే మానవాళి అనుబంధాలు, బంధాలు, బాధ్యతల మధ్యలో అడుగులు ముందుకేస్తూ స్ట్రెస్లో ఏమైపోతున్నారు అనేది. ఎప్పుడైనా సరే కృత్రిమ మేధస్సు అనేది పనికిరానిదే మానవ మేధస్సు ముందు. మనుషులను చులకనగా చూడకండి. చేసేది ఏ పనైనా చేయూతనందించండి. మీ పక్కన ఎవరైనా స్ట్రెస్గా కనిపిస్తే 2 నిమిషాలు మాట్లాడండి. ఆ స్ట్రెస్ రిలీఫ్ చేయగలిగితే ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతారు. ఈరోజు రోబో ఆత్మహత్య అనే ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, మనుషులకు విలువ ఇవ్వండి. మనిషికి మించిన గొప్ప సంపద, మనిషికి మించిన గొప్ప విజ్ఞానం ఏదీ లేదు. దేన్నైనా తట్టుకొని ముందుకు వెళ్ళగలిగేది ఒక మనుషులు మాత్రమే. కాబట్టి మనిషి పనికి కాదు విలువ ఇవ్వాల్సింది, మనిషికి మనిషిగా విలువ ఇవ్వాలి అనే విషయాన్ని తెలుసుకోండి. ఆత్మహత్య అది రోబో కానీ మనిషి కానీ ఎవరు చేసుకున్నా తప్పే. ఎందుకు అనంటే మనల్ని నమ్ముకున్న మన కుటుంబం ఉంది. మనమే స్ట్రెస్ తట్టుకోలేక చనిపోతే, మనం చనిపోయిన తర్వాత మన కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? చావు ప్రతి సమస్యకు పరిష్కారం కాదు. గట్టిగా ప్రయత్నిస్తే ఈరోజు కాకపోయినా రేపు సక్సెస్ అవుతాం. రేపు మన సక్సెస్లో మన వాళ్ళందరూ ఉంటారు. కానీ మన చావులో మనకు మనమే కాదు, మన వాళ్ళకు కూడా మనం ఉండము అనే విషయాన్ని గ్రహించండి. ఫన్నీగా అనిపించినా ఆలోచింప చేస్తుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోని నేను ముందుకు తీసుకొచ్చాను. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, మళ్ళీ చెప్తున్నాం, చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశామా లేదా అనేది చెక్ చేయండి. మీ అందరి సబ్స్క్రిప్షన్ అలాగే మీ అందరి లైక్ ఈ ఛానల్కి చాలా అవసరం. మీరు ఎంత లైక్ చేస్తే ఛానల్ అంత షేర్ అవుతుంది, మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్కి అంత బలం వస్తుంది. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఈ ఛానల్కి చాలా అవసరం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక చిన్న ఆఫీస్ స్పేస్ తీసుకోవాలి అనుకుంటున్నాము రెంట్ బేస్ మీద, కొంత ఎక్విప్మెంట్ కూడా తీసుకోవాలి, కొన్ని కార్యక్రమాలు చేయాలి, ఆర్థికంగా
ఒక్కదాన్ని ఇవన్నీ తీసుకొని ఛానల్ని ముందుకు తీసుకెళ్ళలేను. బట్ ఇలా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళేటప్పుడు విమర్శించడానికి కాల్స్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ సహకరించడానికి కాల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అయినా కూడా నడిపిస్తున్నాను అంటే మీ అందరూ కూడా అభిమానించి సపోర్ట్ చేయడమే. అలానే మీరంతా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ చేరుకున్న తర్వాత నేనే ఒకరికి సపోర్ట్గా ఉంటాను. ఆ బ్రేక్ ఈవెన్ వరకు మాత్రం మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు, మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వ్యాపార ప్రకటనల కోసం మాత్రమే. వ్యాపార ప్రకటనల కోసం అని కాల్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.